సృష్టి లేదా ప్రకృతి మనం అందరం ఇందులోనే పుట్టాం, మనం అందరం ఇందులోనే కలిసిపోతాం. అది పూడ్చడం కావచ్చు, కాల్చడం కావచ్చు, మరొకం కావచ్చు. కానీ మనం కలవాల్సినటువంటి ప్రకృతి, మనం పుట్టినటువంటి ప్రకృతి, ఈ సృష్టి, దీన్ని నాశనం చేసుకుంటున్నామే, అది నిశ్శబ్దంగా ఊరుకోవడం లేదు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ప్రతీకారం తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తన శక్తి ఏమిటో చూపించే ప్రయత్నం చేస్తుంది. అది విజయవాడ వరదలైనా, ఖమ్మంలో వచ్చిన వరదలైనా, మహబూబాబాద్ అయినా, లేదంటే మేడారంలో వచ్చినటువంటి ఈ ప్రళయమైనా. ఒకసారి దీన్ని మీరందరూ వచ్చి చూస్తే కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు. లోపలికెళ్లే సాహసం చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ పాములుంటాయో తెలియదు, ఎక్కడ విష కీటకాలుంటాయో తెలియదు. అవన్నీ కూడా నిరాశ్రయులైపోయాయి. ఇంత లోతుకి అరణ్యంలోకి ఈ చెట్లన్నీ గుబురుగా ఉన్నప్పుడు వచ్చే సాహసం ఎవరూ చేయలేదు, చెయ్యరు కూడా. అలాగే ఈ ప్రాంతం ఇంత వెలుగుగా కనబడుతుంది కదా, ఇది దట్టమైనటువంటి చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఏం జరిగిందో తెలియదు, గాలి వచ్చిందో, ప్రకృతి ప్రకోపించిందో తెలియదు. ఈ వృక్షాలు చిగురుటాకుల్లా నేలకు రాలిపోయాయి. నేలకు రాలిపోవటం అంటే కూకటి వేళ్లతో సహా కింద పడిపోయాయి. కాబట్టి స్నేహితుల, ఇంకా సమయం ఉంది. ప్రకృతిని మనం కాపాడుకుందాం. వచ్చే తరానికి దీన్ని వారసత్వంగా అందజేయవలసిన బాధ్యత మనది. లేకపోతే వచ్చే తరాలు మనల్ని క్షమించవుగాక క్షమించవు. అమ్మా ప్రకృతి, నీ పట్ల మేము చేస్తున్నటువంటి ఈ అరాచకానికి క్షమించమని నిన్ను వేడుకుంటున్నాం. మా మీద మీ ప్రకోపాన్ని చూపించవద్దని నిన్ను వేడుకుంటున్నాం. ఎందుకంటే నువ్వు అనుగ్రహిస్తే ఆనందిస్తాం, నువ్వు ఆగ్రహిస్తే భయపడతాం. అమ్మా ప్రకృతి, నీకు వందనం.